అబద్దాలను ప్రసారం చేయడంలో సీఎం చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సింగనమల నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే పైనున్న అధినాయకుడితో మొదలుపెట్టి గ్రామ స్థాయి వరకు కిందిదైతే మేము చెప్పాల్సిన అవసరం మీకే తెలిసింటుంది ఎట్లా జరుగుతుందనేది. అడ్డంగా మట్టితో సహా మద్యం మట్టి ఇది అది లేకుండా మింగేస్తున్నారు. మేము రామని వాళ్ళే కూడా చెప్తున్నారు ప్రైవేట్ టాక్లో, మళ్ళీ వస్తే కదా అనేది పరిస్థితి ఇది. కానీ నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు ఇచ్చిన హామీల గురించి అయితే నువ్వు పూర్తి చేయకపోతే ప్రజలు నిన్ను వదలరు. ఆయన ధైర్యం ఎలాగో రికాల్ చేసే సిస్టమ్ లేదు, మధ్యలో వెనక్కు తీయలేరు. 5 ఏళ్ళు అయితే నాకు ఎన్నికలు వచ్చేంతవరకు ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ లాంటి ప్రజాపక్షం నిలబడే పార్టీ ఉన్నన్నాళ్ళు, మనం ఎన్ని కష్టాలు పడినా ప్రజల కోసం నిలబడే పార్టీ ఉన్నంతకాలం ప్రజలు ప్రతి క్షణం అలర్ట్గానే ఉంటారు. ఆ ప్రెజర్ తీసుకొస్తూనే ఉంటారు. ఆయన మెడలు వంచే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందులో ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఈరోజు ఉద్యమం చేపట్టాము. ఆల్రెడీ ప్రజల్లో రగులుతోంది అది. వాళ్ళు రేపు నిలదీస్తారు. ఈ జూలై 1 నుంచి టీడీపీ నాయకులు మంత్రులు అందరూ వస్తారంట ఇంటింటికి, గడప గడపకు వెళ్ళమని చెప్పాడు. ఈ సంవత్సరంలో ఏమేమి ఘనకార్యాలు చేశామో జనానికి చెప్పండి అని ఆయన పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుకు ప్రతి ఇంట్లో వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన ఎన్నికలకు ముందు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండును త్రికరణ శుద్ధితో అమలు చేస్తానని ఏదైతే ఇచ్చాడో, ప్రతి ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే ఏమేమి వస్తాయని లెక్కగట్టి వేసి ఇచ్చారో, లేదా టెక్నాలజీని ఉపయోగించి ఓటీపీ కూడా తీసి నమ్మబలికారో, సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 ఏళ్లకు ఎంత వస్తుందని అవన్నీ కూడా బయటికి తీసి పెట్టుకోవాలి. పెట్టుకొని వచ్చిన వాళ్ళని నిలదీయాలి. ఈ కార్యక్రమం ఏదైతే మనం చేపట్టామో, ఇది చేపట్టకపోతే ఆయన చంద్రబాబు నాయుడు తనకున్న ప్రచార సాధనాలతో, అవి ఆ మీడియా కావచ్చు, దానికి మించి టెక్నాలజీని యూజ్ చేసి ఆయన సోషల్ మీడియా పేరుతో వందలాది ఫేక్ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని నడుపుతున్న ఒక ప్రచార యంత్రాంగం పెద్ద మెషిన్ లాగా నడుస్తున్నది కావచ్చు. దాని ద్వారా రోజు అబద్ధాలు ప్రచారం చేసి 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 అవే నిజాలనేట్టు నమ్మబలికేది, అదే నిజమని కూడా అనుకుంటారు. ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు అప్పటికి రాష్ట్రం 14 లక్షల కోట్లలో అప్పులో ఉంది అన్నప్పుడే అది అబద్ధం. తర్వాత తెలియంది 6-7 లక్షలకు మించి కోట్లకు లేదు. అందులో ఆయన వాటా 3 లక్షల కోట్లు ముందున్నది ఆయనది కలుపుకుంటే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ని పథకాలు చేసి ఇంత చేసినా కూడా కోవిడ్ లాంటి టైంలో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిన 3 లక్షల కోట్లు అప్పు అయితే ఆయన అప్పుడు 14 లక్షల కోట్లు అన్నాడు. ఇంత ఉన్నప్పటికీ నేను వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ కంటిన్యూ చేయడంతో సహా కొత్తగా ఇవి ఇస్తాను చదివాడు, లిస్టు చదివాడు. అవి సూపర్ 6, సూపర్ 7 లేదా 143 ఎన్ని ఉన్నాయో లెక్క. అందులో చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి బుద్ధి పుట్టి కూడా ఎలాగూ ఇచ్చేవి కాదులే అనుకున్నాడు, అడ్డంగా ఇచ్చుకుంటూ పోయాడు. ఆ హామీలన్నీ ఈరోజు అయిపోయిన తర్వాత అంతే తేలిగ్గా, ఆ రోజు ఎంత తేలిగ్గా హామీలు ఇచ్చాడో ఈరోజు అయిపోయాక అంతే తేలిగ్గా, ఐ థింక్ ఈ జిల్లాలోనూ ఎక్కడో అన్నట్టున్నాడు, ఆ రహస్యం ఏదన్నా సంపాదించే మార్గం ఉంటే చెవులో చెప్పమని. మొన్న ఈ మధ్య అన్నీ ఇచ్చేసాం పోండి, మీరు ఇంకా అడిగితే మీ 4 మందం అన్నాడు. ఇంకోటి ఏదో ఆడబిడ్డనిది P4 అని ఒక కొత్త మంత్రం తీసుకున్నాడు. ఆ P4 కింద అటాచ్ చేస్తానన్నాడు. అంటే గాలికి పోయే పేలపిండి, నువ్వేదన్నా ఎవరికైనా దానం ఇస్తా అంటే ఆ దానం వీళ్ళకి ఇచ్చేస్తే ఈయన చేసినట్టు. ఏదైతే ప్రభుత్వ బాధ్యతో ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ పక్కకు తోసేసి ఏదైనా స్వచ్ఛంద సంస్థలో లేక దాతలు చేయాల్సిన పని ఏదన్నా ఉంటే మీరందరూ చేసి సమాజం బాగుండేట్టు చూసుకోండి, నేను పైనుంచి చూస్తుంటాను, లేదా యోగాంధ్ర
నిర్మిస్తాను, యోగముద్రలోకి వెళ్తాను, లేదా నిన్న గంజాయిని తొక్కేస్తాను, లేదా ఇంకోటి ఏదైతే తన బాధ్యత కాదో అవన్నీ నెత్తికెత్తుకొని, లేదా 60 ఏళ్లలో ఒక స్వర్గం నిర్మిస్తాను, 2047 2067 పెంచుకుంటూ, ఇలాంటి వాటితో భ్రమలో పెట్టేవి కానీ, లేకుంటే తనకు సంబంధం లేనివి కానీ. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది ఈ రాష్ట్రంలో పరిస్థితి గురించి, ఈ రాష్ట్రంలో పేదల గురించి, ఈ రాష్ట్రంలో నేను చేస్తానన్న పనులు చేస్తున్నానా లేదా, ఈ రాష్ట్రంలో రైతాంగం కష్టపడుతుంటే ఏం చేయాలి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఏ సమస్య ఉన్నా ఎంతవరకు ప్రభుత్వం చేయగలదో అంతవరకు ఆయన ముందు అడిగేస్తే, ఈయన ఈ సమస్యలు ఏవి ప్రజలకు సంబంధించినవి, తనకు సంబంధించినవి కావని తానే సమస్యలకు కారణభూతుడవుతూ చట్టాలన్నీ కూడా మొత్తం భ్రష్టు పట్టించి అడ్డగోలు పాలన సాగిస్తున్నాడు. ఏదన్నా ఎవరైనా ప్రశ్నిస్తే మేము ఇంత పెద్ద స్వర్గాన్ని నిర్మిస్తుంటే మీరు ప్రశ్నిస్తారా అని ఎదురుదాడి ప్రారంభం.